పరిశోధనలు, టర్నోవర్ల గురించి శ్రమిస్తోన్న డాక్టర్ రెడ్డి జీవితంలో ఒక సాధారణ ఇన్వెస్టర్ కొత్త మలుపుకు తలుపులు తెరిచాడు. కంపెనీ వార్షిక సమావేశం జరుగుతుండగా మనం భారీ లాభాలు సాధిస్తున్నాం, ఏ ప్రజల ఆదరణతో ఇంతగా అభివృద్ధి చెందామో వారికి మనం ఏమైనా చెయ్యొద్దా అని ఒక ఇన్వెస్టర్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్న ఆయనను ఎంతో కదిలించింది. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్. సామాజిక కార్యక్రమాలే ప్రధాన ఉద్దేశంగా ఈ సంస్థను ప్రారంభించారు. మానవ వనరులు, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడిన ఈ ఫౌండేషన్ నేతృత్వంలో అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. నిరుపేద యువతీ యువకులకు, స్కూల్ డ్రాప్ అవుట్స్కి, నిరుద్యోగులకు ఏదన్నా ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో రెడ్డీస్ ఫౌండేషన్ స్థాపించారు. అంజిరెడ్డికి ఎంతో పేరు తెచ్చిన మరో సామాజిక సంస్థ నాంది ఫౌండేషన్. అనేక పథకాలను ఈ సంస్థ దిగ్విజయంగా నడుపుతోంది. వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న ఈ నాంది ఫౌండేషన్ మరెన్నో కార్యక్రమాలను చేపడుతోంది. వృత్తి విద్యల్లో వేలాది మందికి శిక్షణ ఇస్తోంది, వారికి ఉపాధి అవకాశాలు అందిస్తోంది. 97లో మనం 50 years ఇండియాస్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఒక న్యూస్ వీక్ ఆర్టికల్లో ఏం రాశారంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియా ఆర్ వర్స్ దెన్ సబ్ సహారన్ ఆఫ్రికా. ఐ వాజ్ వెరీ యాంగ్రీ వై వీఆర్ డ్రిఫ్టింగ్ ఇన్ టు దిస్ డైరెక్షన్. సో అందుకని అప్పుడు అనిపించింది నాకు, మన సొసైటీకి కూడా ఏదో ఒకటి చేయాలి. అక్కడి నుంచి ఫౌండేషన్ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత నాంది స్టార్ట్ చేసాము అనుకోండి. ల్యాబ్స్ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేసాము, లైవ్లీహుడ్ అడ్వాన్స్మెంట్ బిజినెస్ స్కూల్ అని చెప్పి. అటు పారిశ్రామిక రంగంలోనూ ఇటు సామాజిక రంగంలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న డాక్టర్ అంజిరెడ్డికి అనేక అవార్డులొచ్చాయి. పారిశ్రామిక, సామాజిక రంగాల్లో డాక్టర్ అంజిరెడ్డి విశిష్ట కృషికి గుర్తింపుగా అనేక సత్కారాలు వరించాయి. కంపెనీ ప్రారంభించిన తొలి ఏడాది 1984లో, 1992లోనూ ఆయనకు పీసీరే అవార్డు లభించింది. ఫార్మాస్యూటికల్ రంగంలో పరిశోధనకు గాను ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ఫాపా ఇషిడేట్ అవార్డును అందించింది. పరిశోధనా ఫలాలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు గాను డాక్టర్ అంజిరెడ్డిని కెమ్టెక్ ఫౌండేషన్ 2000 సంవత్సరంలో అచీవర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. పారిశ్రామిక, సామాజిక రంగాల్లో ఆయన అందించిన సేవలకు గాను ఇండియా టుడే పత్రిక బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. అదే ఏడాది భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీతో గౌరవించింది. 2005లో కెమ్టెక్ ఫౌండేషన్ డాక్టర్ అంజిరెడ్డిని హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సన్మానించింది. డాక్టర్ అంజిరెడ్డి ప్రధానంగా అంతర్ముఖుడు. నిశ్శబ్దంగా పనిచేసుకుపోవడమే ఆయన జీవన సూత్రం. హడావిడి అస్సలుండదు, సదా సకారాత్మక దృక్పథం. విజయాలు వరించినప్పుడు పొంగిపోనూ లేదు, అపజయాలకు కుంగిపోనూ లేదు. పనిచేసే వారికి చాలా స్వేచ్ఛనిస్తుంటారు నాన్నగారు. పనిచేసే వారి సామర్థ్యంలో ఆయనకి చాలా గట్టి నమ్మకం. ఇబ్బందులో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక చేయూత ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు ఆయన. ప్రాణరక్షక ఔషధాలు సామాన్యుల కొనుగోలు శక్తిని పరిహసిస్తున్నప్పుడు, బడా కంపెనీలు దేశ ఆరోగ్య భాగ్యాన్ని శాసిస్తున్నప్పుడు అంజిరెడ్డి రంగంలోకొచ్చారు. ఔషధ సామ్రాజ్యం సృష్టించి సామాన్యులకు బాసటగా నిలిచాడు. మన ఫస్ట్ ఎయిమ్ ఏమిటంటే కాస్ట్లీ డ్రగ్స్, వేరే దేశాల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫ్రంట్ లైన్ బేసిక్ డ్రగ్స్ మన పీపుల్కి ఎఫోర్డబుల్ ప్రైసెస్ తీసుకురావటం. అది ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల నుంచి మేము చేసిన పని అదే అన్నమాట. ప్రపంచ ఫార్మా రంగంలో భారత కీర్తి పతాక రెడ్డి ల్యాబ్స్ అధినేత పద్మభూషణ్ డాక్టర్ కల్లం అంజిరెడ్డి తరతరాలకి చెరగని స్ఫూర్తి ప్రదాత.